what content you are feeding to your brain. మనం మన సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మన బ్రెయిన్కి మన బాడీ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేస్తుంటాం. కానీ దాని గురించి మనకు అంత అవేర్నెస్ ఉండదు, అంత అబ్జర్వ్ చేయం. మనం చదివే కంటెంట్ కానీ చూసే కంటెంట్ కానీ అది ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మన ప్రజెంట్, మన ఫ్యూచర్ మీద చాలామంది అబ్జర్వ్ చేయరు. ఆ సెల్ఫ్ అవేర్నెస్ లేకపోతే ఒక్కోసారి అది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. దాని ప్రభావం నీ వర్కింగ్ స్టైల్ మీద, నీ ఎమోషనల్ స్టేటస్, నీ ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మనం చూసే మూవీ కావచ్చు, ఏదైనా కంటెంట్ వినడం కానీ, మొబైల్లో కానీ ఏదైనా కావచ్చు, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా ఉంటే పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మనం కమ్యూనికేట్ చేసే విధానం, మిగతా పీపుల్ తోటి ఎటువంటి వర్డ్స్ వాడుతున్నాం, ఎటువంటి ఎమోషనల్ స్టేట్లో ఎలా రియాక్ట్ అవుతున్నాం, అది కూడా అబ్జర్వ్ చేసుకుంటే అది కూడా ఫీడింగ్ యువర్ బ్రెయిన్. ఎందుకంటే దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది. మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా ఎమోషనల్గా ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం, రెస్పాండ్ అవుతున్నాం అవతల వాళ్ళకి. మనం కానీ ఎదుటి వాళ్ళు కానీ స్ట్రెస్ లెవెల్స్లో ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఎలా రెస్పాండ్ అవుతున్నాం. డైలీ కొంత స్పిరిచువల్ గ్రోత్ గురించి మెడిటేషన్ కానీ ఏదైనా స్క్రిప్చర్స్ మనకు నచ్చినవి చూసుకుంటే కొంత హెల్ప్ అవుతుంది ఇంప్రూవ్మెంట్కి. నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే పీపుల్ కానీ, సిచ్యువేషన్స్ కానీ, ప్లేసెస్ కానీ అవసరం అనుకుంటే అబ్జర్వ్ చేసుకొని అవాయిడ్ చేసుకోవటం, లేదంటే మినిమం చేసుకోవటం. పాజిటివ్గా ఉండడానికి, పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి, మోటివేట్గా ఉండడానికి డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో ఎవరి క్యాపబిలిటీ, ఇంట్రెస్ట్ని బట్టి అది ఫాలో అవ్వాలి. ఇప్పుడు చెప్పినవన్నీ చాలా సింపుల్గా అనిపిస్తాయి, బట్ ప్రాక్టీస్ మీద దాని ఎఫెక్ట్స్, రిజల్ట్స్ చాలా డ్రాస్టిక్గా డిఫరెన్స్ ఉంటుంది పాటించే వాళ్ళకి. నీ పీస్ఫుల్నెస్, నీ లైఫ్ స్టైలు, నీ ఫ్యూచరు, అన్నెసరీ టెన్షన్స్, నెగిటివ్ థింగ్స్, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా షార్ట్స్ కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.